గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనకి పిల్లలు స్కూల్ నుంచి రాగానే 5 సంవత్సరాలు దాటి ఉన్న పిల్లలు 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల పిల్లలకు కూడా అద్భుతమైన టాలెంట్లు ఉన్నాయి ఈ జనరేషన్లో. ఒక 5 సంవత్సరాలు పిల్లడుని కన్సిడర్ చేసుకుంటే దాటున్న పిల్లలు ఎవరైతే ఉంటారో స్కూల్ నుంచి రాగానే రకరకాల అల్లరి పనులు చేస్తారు. దానిలో ఒకడు విపరీతంగా డ్యాన్స్ చేస్తాడు, ఇంకొకరు ఏం చేస్తారు పాటలు పాడతారు, అద్భుతంగా పాటలు పాడతారు, ఇంకొకరు ఏం చేస్తారు తల్లిదండ్రులను ఆనందంగా నవ్వేస్తారు. ఇవి ఏదైతే వాళ్ళ యాక్టివిటీ చేస్తారో వాళ్ళ టాలెంట్ దేనిలో ఉందనేది మీరు గుర్తించండి. తల్లిదండ్రులు గుర్తించి ఆ టాలెంట్ మీరు ఏం చేస్తారంటే మీరు సరదాగా పిల్లోడు చేసే అల్లరి లేదంటే ఆ టాలెంట్ ఏదైతే చూపిస్తాడో ఆ టాలెంట్ అనేది మీరు మామూలుగా ఫోన్లో రికార్డ్ చేసుకుంటారు గుర్తుగా. ఆ గుర్తుగా రికార్డ్ చేసుకున్నది ఏదైతే ఉందో ఆ రికార్డ్ చేసిన వీడియో అనేది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి దానిలో అప్లోడ్ చేసేయండి. చేసేసి అప్లోడ్ చేసిన వీడియో లింక్ నాకు పంపించండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో మీకు లైఫ్ లాంగ్ గుర్తుగా ఉంటుంది. పిల్లోడు పెద్ద అయిన తర్వాత కూడా ఆ వీడియో చూసుకోవచ్చు, నేను చిన్నప్పుడు ఇలా చేశాను అని చెప్పి. అదే మీ ఫోన్లో రికార్డ్ చేసుకొని ఉంచారనుకోండి, ఫోన్ పోతాయి అవన్నీ కూడా, కానీ యూట్యూబ్లో పెడితే కంటిన్యూస్గా ఉంటాయి కాబట్టి ఉంచండి. దాంతోపాటు మీ పిల్లోడు చూపించండి మీ ప్రజెంటేషన్ చేసిన టాలెంట్ ఏదైతే ఉందో అది వీడియో లింక్ రూపంలో మాకు పంపించండి. మేము కంటిన్యూస్గా చూస్తాం. ఇలా చూడడం వల్ల సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మీకు వాచ్ టైం పెరుగుతుంది. మేము 20 మంది స్టాఫ్ ఉన్నాం, 20 మంది కూడా కంటిన్యూస్గా చూసే పనిలో ఉంటాం. అది పెరగడం వల్ల ఏం జరుగుతుంది, యూట్యూబ్ వాళ్ళు మీకు మంత్ ఎండ్కి డబ్బులు వేస్తారు. 4000 అవర్స్ కంప్లీట్ అయిపోతే డబ్బులు వేస్తారు. 20 మంది మీరు 5 నిమిషాలు పిల్లోడు 5 నిమిషాలు వీడియో రికార్డ్ చేశారు, అది మాకు పంపించారు. 20 × 5 100 నిమిషాలు వాచ్ టైం వస్తుంది. అలాగే మీరు కంటిన్యూస్గా అలా చేసుకుంటూ వెళ్తే 1 నెల 2 నెలలకు మీకు మానిటైజేషన్ జరిగిపోతే యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. దాంతోపాటు ఎవ్రీ మంత్ మేము ఇక్కడ చేసేది ఏంటంటే మీరు పంపించిన వీడియో లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్లో మీ పిల్లోడు ప్రదర్శించిన టాలెంట్ అంతా కూడా కన్సిడర్ చేసి రకరకాల దగ్గర నుంచి మాకు వీడియోస్ వస్తాయి. అవన్నీ చూసుకున్న తర్వాత మేము అందులో కొంతమంది పిల్లలను సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రజెంటేషన్గా 10,000 రూపాయలు ఇస్తాం. డైరెక్ట్గా మేమే వచ్చి మీకు మీ పిల్లోడు అద్భుతంగా చేశాడు కాబట్టి మీ పిల్లోడికి మేము డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి 10,000 రూపాయలు ఇస్తాం. దానితో మీ పిల్లలకి ఏమైనా కొనవచ్చు, లేదంటే స్కూల్ ఫీజులు కట్టవచ్చు. కొంచెం మంది తల్లిదండ్రులు పిల్లడికి ఫీజు కట్టడం కూడా బరువుగా, అంటే ఫైనాన్షియల్గా కొంచెం వెనకబడి ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు స్కూల్ ఫీజు హ్యాపీగా కట్టేసుకోవచ్చు. దాంతోపాటు కొన్ని చిన్న స్కూల్లో టీచర్లు ఉంటారు, వాళ్ళు ఏంటంటే డిఎస్సిలో జాబ్ రాక వెరీ టాలెంటెడ్, బట్ డిఎస్సిలో ఏంటంటే 80 మార్క్స్ కట్ ఆఫ్ అంటే 79 మార్క్స్ వచ్చి దాంట్లో క్వాలిఫై అవ్వరు, టీచర్ జాబ్ రాదు. అలా అని చెప్పి ఖాళీగా కూర్చోలేక చిన్న స్కూల్లో పనిచేస్తారు. పెద్ద స్కూల్లో వెల్ సెటిల్డ్ స్కూల్లో అయితే ఓకే, అది వేరే విషయం. వాళ్ళు కూడా చేయొచ్చు, ఇంట్రెస్ట్గా చేయాలనుకుంటే వాళ్ళకున్న టాలెంట్ అనేది బయటకు ఎక్స్ప్రెస్ చేసి వీడియో రూపంలో ప్రజెంట్ చేయొచ్చు. ఆ చిన్న స్కూల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళ గురించి మనం మాట్లాడదాం. వీళ్ళు 32 ఇయర్స్ లోపు అన్నవాళ్ళు. 32 ఇయర్స్ లోపు అనే దానికి కారణం ఉంది, ఆ కారణంతోనే పెట్టడం జరిగింది. 32 ఇయర్స్ అంటే నాకంటే చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను, దాటిన వాళ్ళని నేను కన్సిడర్ చేయకూడదు అనుకుంటున్నాను. సో 32 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో వీళ్ళు మీరు పిల్లలకి పాఠాలు ఏ విధంగా చెప్తారో ఆ చెప్పేదేదో ఒక ట్రైపాడ్ కొనుక్కొని ఫోన్ పెట్టుకొని మీరు పిల్లలకి ఏ విధంగా ఎంత బాగా చెప్తున్నారు అనేది మీ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది వీడియోలో రికార్డ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకోండి. మీకే రెవెన్యూ వస్తుంది. మీకు వచ్చే రెవెన్యూకి మాకు ఇక్కడ ఎటువంటి సంబంధం ఉండదు, మీ రెవెన్యూ మీదే. ఆ లింక్ మాకు షేర్ చేస్తే మేము చూస్తాం. మేము చూడడం వల్ల యూట్యూబ్లో ఎక్కువ వాచ్ టైం వచ్చి మీకు డబ్బులు వస్తాయి. దానితో పాటు మీరు బాగా పిల్లలకు చెప్తున్నారు అని అనిపించి మీ టాలెంట్ కానీ ఇక్కడ అద్భుతంగా కనిపిస్తే మేము కొంతమందిని సెలెక్ట్ చేసే దానిలో మీరు కూడా ఉండొచ్చు. అప్పుడు మీకు కూడా 10,000 రూపాయలు అనేది వచ్చేవ్వడం జరుగుతుంది. ఇక్కడ 10,000 ఎక్కువ తక్కువ అనేది విషయం కాదు. మేము వచ్చి మీకు 10,000 రూపాయలు ప్రజెంట్ చేసాము అంటే మేము 10,000 రూపాయలతో మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే ఉద్దేశంలో మేము ఇవ్వట్లేదు. ఇక్కడ 10,000 రూపాయలు అనేది, ఆ 10,000 రూపాయలు ఇచ్చేది అనేది మీ టాలెంట్కి గుర్తింపుగా, మీరు చూపించిన పనితీరుకి గుర్తింపుగా మేము ప్రజెంటేషన్ ఇస్తున్నాం. మేము వచ్చి ఎప్పుడైతే మీకు 10,000 ఇస్తామో చుట్టూ ఎవరైతే మీరు పిల్లలకి క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ తల్లిదండ్రుల దగ్గర పలానా టీచర్ అద్భుతంగా చెప్తున్నారు, వాళ్ళు చాలా బాగా ప్రజెంట్ చేసి చెప్తున్నారు, పిల్లలకు అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్తున్నారనే గుర్తింపు మీకు వస్తుంది. మీకు ఎప్పుడైతే ఆ గుర్తింపు వచ్చిందో మీకు ఇప్పుడున్న స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ మీద బెటర్ స్కూల్లో మీకు ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానితో పాటు మీరు ఏదైనా కోచింగ్ సెంటర్ ఏమైనా పెట్టుకుందాం అనుకుంటే దానికి కూడా తల్లిదండ్రులు పిల్లలు మీ దగ్గర పంపిస్తారు.
ఎందువల్ల పంపిస్తారు, మీరు బాగా చెప్తున్నారు అనేది వాళ్ళకి గుర్తింపు వస్తుంది. కాబట్టి క్లాస్లో మీరు ఏం చెప్తున్నారు అనేది తల్లిదండ్రులకు తెలియదు, పిల్లోడికి తెలుస్తుంది అంతే. కానీ ఈ వీడియో రూపంలో రికార్డ్ చేసి మాకు పంపిస్తే మీరు ఇచ్చే ప్రజెంటేషన్ వల్ల మీకు డబ్బులు వస్తాయి. దాంతోపాటు తల్లిదండ్రుల దగ్గర మీరు ఏ విధంగా చెప్తున్నారనే గుర్తింపు వస్తుంది. దానితో పాటు మీకు ఒకవేళ బిజినెస్సే చేద్దాం అనుకుంటే మంచి కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు. తల్లిదండ్రులే పిల్లల్ని పంపిస్తారు. ఆ కోచింగ్ సెంటర్లో నిజంగా టీచర్స్ ఎవరైనా కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మేము సపోర్ట్ అవుతాం, అన్ని విధాలుగా సపోర్ట్ అవుతాం. ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ప్రజెంటేషన్ స్కిల్స్, అద్భుతమైన టాలెంట్ పిల్లలకి ఇచ్చే, మీరు ఏ విధంగా చెప్తున్నారు, పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మేము మీకు ఎంత తోడ్పడాలి అనేది మీరు ప్రజెంట్ చేసే స్కిల్స్ మీద, మీరు అవతల వాళ్ళకి ఏ విధంగా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, సో వీళ్ళు చదువుకుంటారు. ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉంటారు, 3 కూడా చదువుకుంటారు. తల్లిదండ్రులకి 3 పిల్లలకి ఫీజు కట్టడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్టలు కొనాలి, ఫీజు కట్టాలి, ఇల్లు మెయింటెనెన్స్ చేసుకోవాలి, హెల్త్ కండిషన్స్ అన్నీ చూసుకోవాలి, కొంచెం భారంగా ఉంటుంది. పిల్లలు అది గుర్తించి మీకున్న టాలెంట్ ఏదైతే ఉందో సరదాగా రికార్డ్ చేయండి, మీ యూట్యూబ్ ఛానల్లోనే మీరు పెట్టుకోండి. దాని మీద డబ్బులకి మాకు ఎటువంటి సంబంధం లేదు, అది అగ్రిమెంట్ రాసి సైన్ చేసేస్తాం. మీ డబ్బులకి మీ టాలెంట్కి మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మీ టాలెంట్ ఏదైతే ప్రజెంటేషన్ ఉంటుందో ఆ ప్రజెంటేషన్ అద్భుతంగా ప్రజెంట్ చేస్తే మేమే మీకు డబ్బులు ఇస్తాం. పిల్లలు ఈ అవకాశం ఉపయోగించుకోండి. కాలేజ్ చదువుకునే పిల్లలు, మీ స్కూల్ ఫీజు తల్లిదండ్రుల మీద ఆధారపడవద్దు, మీ అంతా మీరే కట్టుకోండి. మీరు అద్భుతంగా ప్రజెంట్ చేస్తే మీకే మేము డబ్బులు వస్తాయి కదా, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. మీరు మరీ ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేస్తే అందరికీ ఒక 10 మంది వీడియోలు వచ్చాయనుకోండి, మీది నెంబర్ 1 అయ్యింది అనుకోండి, మీకు మేమే వచ్చి డబ్బులు ఇస్తాం. మేము డబ్బులు ఇచ్చాము అంటే ఇక్కడ 10,000 రూపాయలు, 10,000 రూపాయలతో పోతుంది. మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు, మీ స్కిల్ మేము ఐడెంటిఫై చేస్తాం. మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు, మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మేము వచ్చి మీకు దగ్గరకు వచ్చి తెలుసుకుంటాం. మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు మీ కళలు ఏదైతే కంటారో, ఎగ్జాంపుల్ టీచర్ అవుదాం అనుకున్నారా, పోలీస్ అవుదాం అనుకున్నారా, డాక్టర్ అవుదాం అనుకున్నారా, ఇంజనీర్ అవుదాం అనుకున్నారా, చార్టెడ్ అకౌంటెంట్ అవుదాం అనుకున్నారా, మీ ఇష్టం ఏది అవుదాం అనుకున్నారా అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా దానికి తగిన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఐదర్ ఫైనాన్షియల్లీ లేకపోతే ఏదైతే నాన్ మానిటరీ వేస్లో మీకు సహాయ సహకారాలన్నీ అందించే పనిలో మేము బాధ్యతగా ఉంటాం. ఇది ఏది డబ్బులు ఆశించి డొనేషన్లు వస్తాయనే ఉద్దేశంతో మేము అయితే చేయట్లేదు, ఒక విధంగా హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. ఈ అవకాశం అంతా హ్యాపీగా యూజ్ చేసుకోండి. మీ టాలెంట్ ఏదైతే ఉందో, కాలేజ్ సిలబస్ ఏదైతే చదువుతున్నారో దానిలోనే మీకు టాలెంట్ ఉండొచ్చు. మ్యాథ్స్ బాగా చేయొచ్చు, ఫిజిక్స్ బాగా చేయొచ్చు. మీకు వచ్చింది ఏదైతే ఉందో అది మీరు కంటిన్యూస్గా రికార్డ్ చేసి ఒక వైట్ బోర్డ్ కొనుక్కోండి, 300-400 ఉంటుంది. ఒక ట్రైపాడ్ కొనుక్కోండి, పెట్టండి. మీరు నీట్గా పక్కలకు అర్థమయ్యేలా నీట్గా మీ టాలెంట్ అనేది అక్కడ ఎక్స్ప్రెస్ చేయండి. దానివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. రేపు పొద్దున మీరు ఒక పెద్ద ఎంటర్ప్రీనియర్ అవుదాం అనుకున్నారనుకోండి, పెద్ద కాలేజ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు అద్భుతంగా చెప్తే మీకు ప్రజెంటేషన్, మీ స్కిల్ ప్రజెంటేషన్ గుర్తింపుగా మేము ఇచ్చే డబ్బులతో పాటు మీకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తాము. మీతో పాటే మేము ఉంటాము. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. రేపు పొద్దున్న ఇంకో కాలేజ్కి వెళ్దాం అనుకున్నా సరే, బాగా చదువుకున్న వాళ్ళకి ఫ్రీగా సీట్లు ఇచ్చే కాలేజీలు బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రీగా సీట్లు ఇస్తాయి. కాలేజ్ చదువుతూనే మీరు వేరే పిల్లలకి ఏమైనా మీకున్న మ్యాథ్స్ కానీ, సింగింగ్ స్కిల్స్ కానీ, డ్యాన్సింగ్ స్కిల్స్ కానీ, నెరేషన్ చెప్పే విధానం, మీరు కథలు ఏదైనా ఉంటే కథలు చెప్పే విధానం కానీ, ఇవన్నీ లేదు ఫిల్మ్ తెద్దాం అనుకుంటున్నారు, డైరెక్షన్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో డైరెక్షన్ స్కిల్స్ కానీ ఏవైతే అవన్నీ మీరు ప్రజెంట్ చేస్తూ ఉంటే మీకు ఆ సంబంధించిన ఫీల్డ్లో మీరు ఎగ్జాంపుల్ ఒక డ్యాన్స్ స్కూలే పెడదాం అనుకున్నారనుకోండి, పిల్లలు ఆటోమేటిక్గా వస్తారు మీ దగ్గరికి. ఎందుకంటే మీ టాలెంట్ అంతా అందరికీ గుర్తింపు అయ్యి ఉంటుంది కాబట్టి. అప్పుడు మీరు ఒక డ్యాన్స్ స్కూల్ పెడదాం అనుకుంటే నేనే వచ్చి చెప్తాను. 10,000 రూపాయలు ఇవ్వడంతో పాటు మీకు నేను వచ్చి చెప్తాను, పిల్లోడు అద్భుతంగా చేస్తున్నాడని చెప్తాను. అందరూ చూస్తారు. ఆ వచ్చిన తర్వాత మీరు ఆ డ్యాన్స్ స్కూల్ పెట్టే దానిలో మీకు ఏమైనా ఫైనాన్షియల్గా ఏమన్నా మీకు అవసరం పడితే అక్కడ అందించే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఇక్కడెక్కడ డొనేషన్లు అనే టాపిక్ ఉండదండి. కంటిన్యూస్గా మా దగ్గర నుంచి ఇవ్వడం తప్ప తీసుకోవడం అంటూ ఉండదు. సింపుల్గా అందరూ ఉపయోగించుకొని అందరూ హ్యాపీగా ఉండండి. ఫైనాన్షియల్గా ఎవ్వరికి ఏ లోటు ఉండదు. ఇదంతా టాలెంట్ ఏదైతే ఉందో మన నుంచి మనకు వచ్చే టాలెంట్. ఎవరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు. జాబ్ రాలేదు, డిఎస్సిలో 80 మార్కులు కట్ ఆఫ్ చేశారు, లేదంటే నేను అద్భుతాలు సృష్టించేద్దును అని అనుకోకండి. అద్భుతాలు సృష్టించేద్దాం అనుకుంటే ఎవరో అవకాశాలు ఇచ్చే పని కూడా లేదు. ఇక్కడ యూట్యూబ్ ఏదైతే ఉందో మనంతట మనమే పని కల్పించుకునే అవకాశం ఉంది. ఏ విధంగా అనేది నేను చెప్తున్నాను. ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అవ్వదాం అనుకున్నా సరే అన్ని రకాల దారులు నేనే ఇక్కడ చెప్తున్నాను. ఒకటి, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది. 2, మీరు అద్భుతంగా టాలెంట్ ప్రదర్శిస్తే డబ్బులు ఇస్తానంటున్నాను. 10,000 రూపాయలు ఏదైతే ఉందో 10,000 రూపాయలు కాదు, అక్కడ
ఇక్కడ మీరు అద్భుతంగా ప్రజెంటేషన్ చేసినందుకు కానీ నేను ఇచ్చే బహుమతి సింపుల్ చిన్న బహుమతి. దానితో పాటు మీ టాలెంట్ని అందరినీ ప్రపంచానికి తెలిసే విధంగా నేను చేస్తాను. దాంతోపాటు మీరు ఏదైనా ఏ బిజినెస్, కోచింగ్ సెంటర్, స్కూల్, డ్యాన్స్ స్కూల్, సింగింగ్ స్కూల్ ఏది పెడదాం అనుకున్నా సరే దానికి కూడా రెడీగా మేము ఉంటాము. దానితో పాటు మీరు జాబ్ చేద్దాం అనుకుంటే ఆపర్చునిటీస్ కూడా కల్పించే అవకాశంలో ఉంటాము. ఇదంతా కూడా ఫైనాన్షియల్ మాకు ప్రాఫిట్ మోటివ్తో అయితే చేయట్లేదు, కంప్లీట్లీ నాన్ ప్రాఫిట్ మోటివ్. ఎక్కడ ఎవ్వరి దగ్గర నుంచి కూడా రూపాయి డొనేషన్ కూడా తీసుకోము. ఇప్పుడు నా వయసు కంట 30 to 33 ఇయర్స్ అది ఉంటుంది అరౌండ్. దానికంటే అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవన్నీ అప్లికేబుల్ కావు. నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నేను చేసే పనిలో మీరు కూడా వద్దాము అనుకుంటే సింపుల్గా మీరు ఇప్పుడు వరకు లైఫ్లో మీ అనుభవాలు, లేదంటే మీరు ఒక కండక్టర్ అయ్యి ఉంటే మీరు ఏ విధంగా కండక్టర్ అయ్యారు, పోలీస్ అయ్యి ఉంటే ఏ విధంగా పోలీస్ అయ్యారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఏమేమి రిసోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి, ఏమేమి రిసోర్సెస్ అందుబాటులో ఉంటే ఇంకొంచెం బెటర్గా ఇప్పుడు ఎస్ఐ ఉన్న పొజిషన్ నుంచి సిఐ పొజిషన్కి ఏ విధంగా షార్ట్ టైంలో వెళ్ళే వాళ్ళు అవకాశాలు ఏది మీకు అందుబాటులో లేకపోవడం వల్ల ఎస్ఐగా ఉండిపోయారు, లేదంటే డిఎస్పీ అవ్వాల్సిన వాళ్ళు సిఐగానే ఎందుకు ఉండిపోయారు, లేదంటే కలెక్టర్ అవ్వాల్సిన వాళ్ళు ఎంఆర్ఓగానే ఎందుకు ఉండిపోయారు, ఇలాంటి మీ అనుభవాలు ఏదైతే ఉన్నాయో అవి 5 నిమిషాలు మీరు సింపుల్గా రికార్డ్ చేసి చెప్తే 5 నిమిషాలే మేము ఏ విధంగా ఒక్క రూపాయి కూడా ఎవరైనా ఇస్తాను అన్నా సరే నేను ఇక్కడ తీసుకునే ప్రసక్తి లేదు. అక్కడ మీరు 5 నిమిషాలు అనేది కేటాయించి చెప్తే చాలామంది బాగుపడతారు, చాలామందికి అది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటే చేసి పెట్టండి. నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, నాకంటే చిన్నవాళ్ళు ఉంటే హ్యాపీగా నేను చెప్పిన పద్ధతిలో ఒక్క రూపాయి ఖర్చు లేదు, హ్యాపీగా చేసుకెళ్ళిపోండి. డబ్బులు అనేది ఉన్నంత వరకు నేను ఇస్తాను. ఎలా వస్తాయి డబ్బులు, ఎక్కడి నుంచి ఇస్తాము అంటే వస్తాయి, ఇస్తాను, ఎవరి దగ్గర తీసుకోకుండా ఇస్తాను. అది ఏమీ ఆలోచించుకుంటా మీ పని మీరు కంటిన్యూగా హ్యాపీగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.